వెల్కమ్ ఆల్. ప్రీవియస్గా మొత్తం ఈజీఎస్ యూస్ చేసి టెంప్లెటింగ్ చేసుకున్నాం కదా మన పోర్ట్ఫోలియోని. అండ్ ఈ గెట్ పోస్ట్ వీటి గురించి కూడా కొద్దిగా చెప్పాను మీకు. ఇదిగోండి ఈజీఎస్ ట్యాగ్స్ ఎలా యూజ్ చేయాలి అనేది కూడా ప్రీవియస్ వీడియో చూడకపోతే చూడండి దాని గురించి. సో మనం ప్రీవియస్ వీడియోలో మనం ఏంటి మెనూకి పెట్టుకోలేదు. సపోజ్ ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను, దీన్ని లైవ్ చేసుకుందాం. మోడ్ index.js ఓకే, సక్సెస్ఫుల్ రన్నింగ్ ఆన్ పోర్ట్ 3000. సో ఇప్పుడు లోకల్గా రన్ చేసుకుందాం. లోకల్ 3001 పోర్ట్. సో అంతా బాగానే చేసాం. లైక్ పేజెస్కి ఇదంతా టెంప్లెటింగ్ చేసుకున్నాం. బట్ ఇక్కడ మనం ప్రాబ్లం ఫేస్ అయ్యేది ఏంటి, మెనూకి కలర్ రావట్లేదు. ప్రీవియస్గా మన హెచ్టిఎంఎల్ ఫైల్కి అయితే వచ్చేది కదా. సపోజ్ అది కూడా చూపిస్తాను మీకు. ఇదిగో మనకి ఇక్కడ మెనూలో ఇలా ఐకాన్ కలరింగ్ ఉంది కదా. ఇప్పుడు అబౌట్ మీద క్లిక్ చేసాం కానీ ఇక్కడ కలర్ మారుతుంది. బట్ ఇప్పుడు మనం ఈ ఈజీఎస్ టెంప్లెట్లోకి చేంజ్ చేసుకున్న తర్వాత ఆ ఫ్యూచర్ అనేది పోయింది. సో అది ఎలా యాడ్ చేయాలి? సో ఇక్కడ మీరు అదే అర్థం చేసుకోవాలి. యాజ్ సింపుల్ క్లాస్ నేమ్ యాడ్ చేయటం కాదు, మనం ఇక్కడ టెంప్లెటింగ్ చేసుకున్నాం. సో ఇక్కడ ఎలా చేసుకున్నాం మనం, వ్యూలోనే పబ్లిక్లో వచ్చేసరికి స్టైల్స్, ఇమేజెస్, జావా స్క్రిప్ట్ అదంతా ఇచ్చుకున్నాం. వ్యూ ఇంజిన్లో పార్షియల్స్లో ఇలా ఐకాన్ మెనూ అని ఇచ్చుకున్నాం కదా. అండ్ నేను ఇక్కడ వన్ థింగ్ ఒకటి చేంజ్ చేశాను. మనం ఏంటంటే ప్రీవియస్గా ఫుటర్ అది ఏంటి పోర్ట్ఫోలియోకి ఫుటర్ డాట్ పోర్ట్ఫోలియో అండ్ అబౌట్కి సపరేట్గా ఇచ్చుకున్నాం కదా. జేక్వెరీలో సపరేట్గా ఉందని. సో దానికి ఏంటంటే నేను సింపుల్గా ఏం చేశాను, అంతా కస్టమ్ డాట్ మెయిన్ డాట్ జేఎస్ అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను. లైక్ ఇప్పుడు పబ్లిక్లో చూద్దాం, జేఎస్ ఫైల్. దీంట్లో ఏం చేశానంటే ఆ పోర్ట్ఫోలియోది ప్లస్ అబౌట్ది ఇచ్చేసాను. ఆ పోర్ట్ఫోలియోది అబౌట్ది ఇచ్చేసి ఇంకా ఐకాన్ మెనూలో వచ్చేసరికి ఇలా కస్టమ్ డాట్ మెయిన్ డాట్ జేఎస్ అని ఇచ్చేసాను. సింపుల్గా ఉంటుంది కదా, ఒక ట్యాగ్తో అయిపోయింది. మళ్ళీ 2 ఫైల్స్ అవసరం లేదు మనకి. సింప్లిఫై కోసం అంటే ఫైల్స్ రెడ్యూస్ చేసుకోవడం కోసం మనం అలా చేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఈ ఐకాన్ మెనూది యాక్టివ్ క్లాస్ ఎలా యాడ్ చేయాలనేది చూద్దాం. సో ఇప్పుడు మనం ముందుగా index.js వచ్చేద్దాం. సో హోమ్ పేజ్ కదా ఉంది ఇక్కడ. హోమ్ పేజ్ ఇక్కడ హైలైట్ అవ్వాలి. సో దానికి ఏంటంటే ముందు మనం డేటాని పాస్ చేయాలన్నమాట ఇక్కడి నుంచి. ఓకేనా, డేటాని పాస్ చేయాలి. సో ఇలా ప్రతి పేజ్కి వచ్చి చేయాల్సిన పని లేదు. మనం ఇదంతా టెంప్లెటింగ్ చేసుకున్నాం కాబట్టి ఓన్లీ ఐకాన్ మెనూ డాట్ ఈజీఎస్లోకి వెళ్ళి ఇక్కడ చేసుకుంటే సరిపోద్ది. అర్థమైందా? సో ఇక్కడ ఏం చేయాలి మనం, ఇప్పుడు ఇక్కడ మనం టెంప్లెటింగ్ ట్యాగ్స్ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇఫ్ కండిషన్ యాడ్ చేద్దాం. ఇఫ్ స్టేట్మెంట్ ఉందో ఇది సెలెక్ట్ చేయాలి. ఇఫ్ నాకేంటంటే నేను ఒక టైటిల్ అని ఇచ్చుకుంటున్నాను, అది ఎలా ఇవ్వాలి నేను చెప్తాను. ఈక్వల్ టు హోమ్ అయితే ఇక్కడ యాక్టివ్ అనేది కూడా యాడ్ అవ్వాలి. అది కాకపోతే ఎల్ స్టేట్మెంట్లో ఈ క్లాస్ రిమైనింగ్ క్లాస్ ఉంది కదా, క్లాస్ నేమ్స్ ఇవన్నీ యాడ్ అవ్వాలి. అండ్ ఇఫ్ని క్లోజ్ చేసుకోవాలి కదా. సో ఇలా క్లోజ్ చేసుకున్నాం. ఏమనుకున్నాం, ఇలా అయితే జావా స్క్రిప్ట్ కోడ్ రాసుకోవడానికి. సో ఇలాగే ఈ కింద అటు ఇటు కూడా ఇద్దాం. సో ఇప్పుడు ఇక్కడ నేనేంటి, ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది ఒకసారి. ఓకేనా,
అబౌట్కి హోమ్కి చేసుకుందాం, దాన్ని బట్టి రిమైనింగ్ అన్నిటికీ ఇచ్చుకుందాం. ఇక్కడ టైటిల్ ఈక్వల్ టు అబౌట్ అయితే నాకు ఈ క్లాస్ ప్రింట్ అవ్వాలి, దానికి ఒక యాక్టివ్ యాడ్ చేద్దాం. లేదంటే ఎల్స్ ట్యాగ్ యూజ్ చేసి ఇది కూడా పేస్ట్ చేసుకుందాం, క్లోజింగ్ ట్యాగ్ కూడా. అండ్ యాక్టివ్ తీసేసి రిమైనింగ్ క్లాస్ నేమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ యాడ్ చేయండి. అంతే, ఈ రెండింటికి ఒకసారి డిఫరెన్స్. ఓకేనా, ముందు సేవ్ చేసుకున్నాను ఇది. సో ఇప్పుడు ఈ టైటిల్ ప్లేస్లో అబౌట్ ఇదంతా ఎలా వచ్చింది హోమ్ అనుకుంటే, మీరు ఇక్కడ index.jsకి వెళ్ళండి. మనం రౌట్స్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఈ రౌట్స్ పక్కనే మీరు రెండర్కి ఏముంది ఇక్కడ, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రెండర్ వ్యూ ఇంజిన్ ఆప్షన్ ఆబ్జెక్ట్ ఆల్ బ్యాక్ ఇలా ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి మనం డేటా ఇచ్చుకుంటాం, ఆబ్జెక్ట్ డేటా. సో అదేంటి, ఆబ్జెక్ట్కి ఇలా కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేస్తున్నాం. చూసారా, నేను ఓపెన్ చేయగానే మీకు అక్కడ వచ్చేసింది. ఫస్ట్ది వచ్చేసరికి ఏంటి, స్ట్రింగ్ వ్యూ ఇంజన్లో ఏముందో ఆ వ్యూ ఫోల్డర్లో ఆ నేమ్ ఇచ్చుకున్నాం, ఇండెక్స్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఏమి ఇచ్చుకుంటున్నాను నేను ఇక్కడ, టైటిల్ ఎలా ఇచ్చుకున్నాను అంతే. ఓకేనా, ఈ టైటిల్ అనేది ఎక్కడ పాస్ అవుతుంది, మనకి ఎక్కడ పాస్ అవుతుంది. ఓకేనా, ఈజీఎస్ అంటే అదే కదా, డేటా పాస్ చేయటం. సో ఇంకా మీకు డేటాబేస్ ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత ఇంకా క్లియర్గా అర్థమైంది. సో దీన్ని కాపీ చేసుకున్నాను, ఇక్కడ కూడా ఇచ్చుకుంటున్నాను అబౌట్ మీకి. సో ఇక్కడ నేనేంటి అబౌట్ ఇక్కడ సేవ్ చేసుకున్నాను, ఇలా ఇచ్చాను. ఓకేనా, టైటిల్ అబౌట్ అయితే ఇక్కడ ఇది ఈజీఎస్ ఐకాన్ మెనూ మనకి రన్ అయ్యేదిగా టెంప్లెట్ ఇంజిన్ కింద. సో అప్పుడు రన్ అయినప్పుడు ఇదంతా చెక్ చేసుకుంటుంది, అప్పుడు దానికి యాక్టివ్ యాడ్ చేసి ఏదైతే ఇప్పుడు లైవ్గా చూద్దాం, రన్ చేసాము కాబట్టి. సపోజ్ నేను దీన్ని మళ్ళీ రిఫ్రెష్ చేసుకుంటా, ఇప్పుడు యాక్టివ్ వచ్చింది కదా, చూడండి ఇక్కడ యాక్టివ్ వచ్చింది. అదే ఇప్పుడు నేను అబౌట్ ఓపెన్ చేస్తే అబౌట్కి వచ్చింది, చూసారు కదా, ఇది బ్లాక్ అయిపోయింది, మళ్ళీ ఇది వైట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు దీనికి అప్లై చేస్తాను యారో. సో ఏదో ప్రాబ్లం వచ్చింది, దాన్ని చూద్దాం. సో చూసారు కదా ఈ విధంగా. సో ఇది ఎందుకు ఎర్రర్ వచ్చింది, దీనికి మనం కండిషన్ ఏమి ఇవ్వలేదు కదా ఇక్కడ. సో అందుకోసం ఇదంతా హైలైట్ చేస్తుంది. సో అది కూడా చూద్దాం, టైటిల్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటే ఇక్కడ. సో అందుకోసం ఓకేనా. సో రిమైనింగ్ యాక్టివిటీ కూడా ఇచ్చేసి చూద్దాం. ఓకేనా, లెట్స్ సి. ఓకే, ఇక నేను రిమైనింగ్ యాక్టివిటీ కూడా ఇచ్చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ ఏంటి, ఇఫ్ ఇచ్చుకోవాలి, ఇఫ్ స్టేట్మెంట్ ఇచ్చుకున్నాను. కండిషన్ ఏంటి ఇక్కడ మనకి, టైటిల్ ఈక్వల్ టు ఇదేంటిది ఇప్పుడు మనకి రెజ్యూమ్. స్పెల్లింగ్ కరెక్ట్గా చూసుకోండి. ఓకేనా, రెజ్యూమ్ అయితే ఈ క్లాసెస్ రావాలి, దీనికి ఒక యాక్టివ్ కూడా యాడ్ చేద్దాం. లేదంటే ఎల్స్ స్టేట్మెంట్ యాడ్ చేసుకుని ఇది కూడా యాడ్ చేసుకున్నాం, క్లోజింగ్. ఇక్కడ వచ్చేసరికి ఈ రిమైనింగ్ క్లాస్ నేమ్స్ ఉన్నాయి, ఇది ఇచ్చేయండి, కాపీ అండ్ పేస్ట్.
ఇక్కడ పేస్ట్. స్లోగా వెళ్తున్నాను, మళ్ళీ మళ్ళీ అర్థం చేసుకోండి, ఇది లాజిక్ బేస్ మీద ఉంది అందుకోసం. సో ఇక్కడ మళ్ళీ కండిషన్, నేను ఇక్కడ ఇఫ్ ఇఫ్ ఈజీఎస్ కదా ఇలా ఇచ్చుకుని ఇఫ్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటున్నాము. ఇఫ్ స్టేట్మెంట్లో కండిషన్ ఏంటి, టైటిల్ ఈక్వల్ టు ఏంటిది, ఇది పోర్ట్ఫోలియో అయితే నాకు ఈ క్లాస్ ప్రింట్ అవ్వాలి. దాంట్లో తీసేస్తున్నాను. ఇది క్లోజింగ్ ట్యాగ్ కదా, ఎందుకు ఇచ్చుకుందాం అందుకోసం ఇక్కడ ఒక యాక్టివ్ అనేది ఇచ్చుకుందాం, యాక్టివ్ క్లాస్. అండ్ ఇక్కడ ఎల్స్ ఇచ్చుకుందాం, ఎల్స్ ఇచ్చుకుని ఇది ఇచ్చేద్దాం క్లోజింగ్ ట్యాగ్. ఇక్కడ యాక్టివ్ వదిలేసి రిమైనింగ్ క్లాస్ లింక్స్ ఇచ్చేయండి. కంట్రోల్ సి, కంట్రోల్ ఏ, అలాగే కింద కూడా ఇఫ్ స్టేట్మెంట్ ఇచ్చుకుందాం. నేను మళ్ళీ ఇది రిపీట్ చేస్తున్నాను మీకు అర్థం కావడం కోసం. ఓకేనా, టైటిల్ ఈక్వల్ టు టెస్టిమోనియల్స్ అయితే మనకి ఈ క్లాసెస్ ప్రింట్ అవ్వాలి. లైక్స్ ఇప్పుడు ఒక యాక్టివ్ ఇచ్చేద్దాం. అదే ఎన్స్ అయితే రిమైనింగ్ క్లాస్ లింక్స్ వితౌట్ యాక్టివ్ రిమైనింగ్ క్లాసెస్ ప్రింట్ అవ్వాలి. కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వి, అలాగే లాస్ట్ దానికి ఇఫ్ స్టేట్మెంట్ తీసుకుందాం. అండ్ కండిషన్ టైటిల్ ఈక్వల్ టు కాంటెంట్ అయితే మనకి ఈ క్లాసెస్ ప్రింట్ అవ్వాలి. ఇక్కడ ఒక యాక్టివ్ యాడ్ చేసుకుంటాం, లేదంటే ఎల్స్ క్లోజింగ్ టైం కూడా ఇచ్చేసుకుందాం. వితౌట్ యాక్టివ్ రిమైనింగ్ క్లాసెస్ ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ చూసారు కదా, టెంప్లేటింగ్లో మనం కండిషన్ రాసాం. సో ఇది సేవ్ చేశాను, ఒకసారి చూద్దామా మొత్తం. అప్పుడే అవ్వలేదు, మనం ఇక్కడే టైటిల్స్ ఇచ్చుకోలేదు. ఓకేనా, index.ejsలో ఎంత కాపీ చేసుకోండి. సో ఇలా రిమైనింగ్ అన్నిటికీ యాడ్ చేసేసుకున్నాం. ఇక్కడ కాంటాక్ట్, సో అన్నిటికీ యాడ్ చేసేసుకున్నాక సేవ్ చేసాం. చూసారు కదా, మనం ప్రతి ఫైల్కి వెళ్ళి క్లాస్ నేమ్ చేంజ్ చేయలేదు, ఓన్లీ టెంప్లెట్ ఇంజిన్ యూజ్ చేసుకుని టెంప్లెట్ ఇంజిన్ ద్వారా మనం ఈ విధంగా రాసుకున్నాం. ఒకసారి చేంజ్ చేస్తే మొత్తానికి అప్లై అయిపోయింది. చూడండి, మనం ఇప్పుడు ఆటోమేటిక్ రన్ అయిపోయింది కదా. నోట్ మాన్ అంటే అంతే చెప్పుకున్నాం కదా, అందాక సర్వర్ని ఆన్ ఆఫ్ చేయాల్సిన పని లేదు, అప్డేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా రన్ అయిపోయింది. ఇప్పుడు చూద్దామా, దీన్ని రిఫ్రెష్ చేద్దాం. అండ్ హోమ్లో ఉన్నాం, ఇక్కడ అబౌట్లో అంటే ఇక్కడ నెక్స్ట్ వర్క్లో వచ్చేసింది, చూసారు కదా. అండ్ పోర్ట్ఫోలియో వచ్చేసింది. అండ్ ఇవి కూడా వర్క్ అవుతున్నాయా, యా వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ టెస్టిమోనియల్స్, యా ఓకే. అండ్ కాంటాక్ట్ చూసారుగా, అలానే వచ్చేసింది. ఇప్పుడు సిమిలర్గా ఈ లెఫ్ట్ సైడ్ కూడా వచ్చేస్తుందా, రావట్లేదు అనుకుంటా, యా రావట్లేదు. సో ఇక్కడ కూడా సిమిలర్గా అలానే అప్లై చేద్దాం. ఫస్ట్గా అప్లై చేసేద్దామా, దానికంటే మెనూ ఇచ్చుకున్నాం కదా. ఇక్కడ కూడా
ఇలా ఇఫ్ స్టేట్మెంట్ అప్లై చేసుకుందాం. కండిషన్ ఏంటి, టైటిల్ ఈక్వల్ టు హోమ్ అయితే ఈ క్లాసెస్ యాడ్ అవ్వాలి. ఇదంతా రాసుకునే కన్నా ఇంకా సింపుల్గా చేసుకుందామా. ఇదంతా కట్ చేయండి, కంట్రోల్ X, సింపుల్గా ఈ లాస్ట్లో వచ్చాయి క్లాసెస్ లాస్ట్లో ఇక్కడ ఇలా ఇచ్చేసి ఈక్వల్ టు అయితే మనకి ఈ మధ్యలో ఏం రావాలి, ఈ మధ్యలో క్లాస్ నేమ్ ఇక్కడ ఏంటి, టెక్స్ట్ వైట్, అదే కదా, టెక్స్ట్ వైట్, ఈ క్లాస్ నేమ్ అనేది యాడ్ చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ స్పేస్ ఇచ్చాం కాబట్టి అది ఉండిద్ది, నో ప్రాబ్లం. కంట్రోల్ V. సో దీన్నే కాపీ పేస్ట్ చేసుకోండి అన్నిసార్లు, కాపీ, ఇంకా సింప్లిఫై, ఓకేనా. మీరు కావాల్సి వస్తే ఐకాన్స్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అబౌట్ అయితే ఇలా రావాలి. ఇక్కడ రెజ్యూమ్, మొత్తం అన్ని క్లాస్ నేమ్స్ కాకుండా ఓన్లీ ఒక టెక్స్ట్ వైట్ని టార్గెట్ చేశాను. అంటే 2 వేరియేషన్స్లో మీకు చూపిస్తున్నాను ఎలా కూడా రాయొచ్చు అని. పోర్ట్ఫోలియో అండ్ నెక్స్ట్ ఇక్కడ టెస్టిమోనియల్స్, అండ్ ఇక్కడ ఇదంతా తీసి కాంటాక్ట్. సేవ్ చేసుకుని చూద్దామా. సో ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయింది. ఒక్కసారి దీన్ని రిఫ్రెష్ చేద్దాం. చూసారు కదా, ఒకటి టెస్టిమోనియల్స్లో ఉంది, టెస్టిమోనియల్స్లో ఉంది. కాంటాక్ట్కి వెళ్తే కాంటాక్ట్, అదే పోర్ట్ఫోలియో, అదే రెజ్యూమ్కి ఇంకోండి రెజ్యూమ్ 2 క్లాసెస్ యాడ్ అయినాయా. ఇక్కడ కూడా అబౌట్ హోమ్కి మనకి ఈ మెనూ లేదు కదా, సో అది ఓవరాల్గా ఇలా చేసుకున్నాం, ఓకేనా. సో దీంతో మీకు క్లాసెస్ ఎలా యాడ్ చేయాలి, కండిషన్స్ యూస్ చేసి ఈజీఎస్లో ఐడియా వచ్చింది అనుకుంటా. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మీకు ఫీల్డ్స్ గురించి చెప్తాను. అంటే ఇప్పుడు మనం డేటాబేస్ నుంచి డేటాను తీసుకురావాలన్నా, ఎడిట్ చేయాలన్నా ఒక ఫీల్డ్ ఏరియాస్ కావాలి కదా. సో లైక్ కాంటాక్ట్ ఫామ్ ఫీల్డ్ ఏరియాస్, సో వాటి గురించి చూద్దాం నెక్స్ట్ వీడియోలో. సో ఎంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.